మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో 3వ శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నానండి. ఈ విధంగా గడప పూజించుకొని ముగ్గు పెట్టేసి అలాగే దేవుడికైతే పూజ అయితే చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా సింపుల్గా దేవుడికైతే పూజ అయితే చేసేసాను. తర్వాత మేమందరం కూడా రెడీ అయ్యేసామండి గుడికి అయితే వెళ్ళేదానికి. శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ గుడి అనేది చాలా ఫేమస్ అండి. చాలా బాగా కూడా అమ్మవారిని అలంకరిస్తారు. 3వ శుక్రవారం అయితే అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు. చాలా బాగుందండి. అయితే ఫొటోస్ అలౌడ్ లేదు, అందుకనే ఫోటో తీయలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారా, నేను మా తోటికోడలు వాళ్ళ కూతురు అలాగే వాళ్ళ మనవడు, ఇలా మేము ముగ్గురం కూడా రెడీ అయ్యేసి ఫొటోస్ని వీడియోస్ని అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మేమందరం రెడీ అయ్యేసి గుడికి అయితే వెళ్ళేసి దేవుడి దర్శనం అయితే చక్కగా చేసుకొని వచ్చామండి. మరైతే మోక్షితని మీకు ఇంకా చూపించలేదు కదా, ఇక్కడ చూడండి, మోక్షిత కూడా చక్కగా 3వ శ్రావణ శుక్రవారం అయితే ఈ విధంగా రెడీ అయ్యేసింది. మీరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.